మన భారతదేశంలో 6,00,000 పైగా మసీదులున్నాయి ఒక సర్వే ప్రకారం. 6,00,000 మసీదులంటే చిన్న విషయం గాదు. ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్‌లో గూడా 6,00,000 మసీదులు లేవు. మన భారతదేశంలోనే అన్ని మసీదులున్నాయి. మన భారతదేశంలో ఉన్న మసీదులు ఏ దేశంలో గూడా లేవు. ఇప్పుడు ఏ మసీద్ జూసినా మన దేశంలో 4 పిల్లర్స్ ఉంటాయి. మధ్యలో ఒక సెంటర్ డామ్ ఉంటుంది ఒకటి రౌండ్‌గా. ఇదే ఆర్కిటెక్చర్‌లో ఏ మసీదైనా భారతదేశంలో నిర్మిస్తారు. ఈ ఆర్కిటెక్చర్ ఈ నమూనాను ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, ఎక్కడైతే మహమ్మద్ ప్రవక్త సౌదీ అరేబియాలో మక్కాలో ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆ మసీదు నుంచి రిఫరెన్స్ తీసుకొని ఏ దేశంలో మసీదు కట్టినా 4 పిల్లర్లు ఒక డామ్‌తోనే కడతారు. ఇది ఫిక్స్‌డ్ స్ట్రక్చర్ అన్నమాట. ఏ మసీదైనా మాక్సిమం అట్లే ఉంటాయి. ఇప్పుడు సడెన్‌గా మీరు ఒక ఏరియాలో కట్టే మసీదుని లేదు, లేదు నువ్వు 4 పిల్లర్లు డామ్ పెట్టొద్దు. కంప్లీట్‌గా మార్చేసి ఒక హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్‌లో కట్టమని అడిగితే ఎలా ఉంటది? దేశం మొత్తం రగిలిపోతుంది. ఉద్యమాలు స్టార్ట్ అయితాయి. మత విద్వేషాలు రెచ్చగొడతారు. ఇక అన్నీ ఇగ ఈ దేశంలో అల్లకల్లోలం జరిగిపోతుందనమాట. మా రిలీజియస్ మీద దాడి, మా మతం మీద దాడి, ముస్లింలకి భారతదేశంలో ఫ్రీడమ్ లేదు. ఈ రకరకాల నాన్‌సెన్స్ క్రియేట్ అయిపోతది. అంటే ఇప్పుడు భారతదేశంలో అట్లా చేయాలని నేను చెప్పట్లేదు. ఇక్కడున్న ఫ్రీడమ్ గురించి చెప్తున్నా. భారతదేశంలో 6,00,000 మసీదులున్నాయి గాబట్టి, ఆ 6,00,000 మసీదులు కట్టుకునే ఫ్రీడమ్ ఉంది. రోజుకి 5 సార్లు నమాజ్ చదివే ఫ్రీడమ్ ఉంది. లౌడ్ స్పీకర్ల ద్వారా నమాజ్ చదువుకునే సౌకర్యం ఉంది. ఎక్కడ గూడా వాళ్ళ మత స్వేచ్ఛకి ఎక్కడ అడ్డం లేదు. ఎలాంటి చట్టాలు గూడా లేవు. ఉండకూడదు గూడా. ఉండాలని నేను చెప్పట్లే. కానీ ఇంత చేస్తున్నా భారతదేశంలో ఉన్న ముస్లింలకి మా పైన దాడులు జరుగుతున్నాయి. ముస్లిమ్స్‌కి సేఫ్టీ లేదని జెప్పేసి చాలా వరకు మనం న్యూస్‌లలో వింటుంటాం. దానికి తగ్గట్టు ఈ రాజకీయ నాయకులు కూడా కొంచెం దానికి అగ్గి రాజేసి ఇష్యూని పెద్దది జేస్తుంటారు. కానీ చైనా జూస్తే, చైనా రీసెంట్‌గా ఒక 5 ఇయర్స్ ప్లాన్ పెట్టుకుందనమాట. ఏంటి ఆ ప్లాన్ అంటే, చైనాలో ఉన్న మసీదులన్నిటిని గూడా చైనీస్ ఆర్కిటెక్చర్‌లోకి చేంజ్ జేయడం. అంటే ఈ 4 పిల్లర్లుండవు. సెంటర్ డామ్ అట్లా ఏమి ఉండదింక. అది మొత్తం చైనీస్ ఆర్కిటెక్చర్‌లో ఉండాలి. ఇస్లాం యొక్క ఆర్కిటెక్చర్‌లో ఉండకూడదు. అంటే జనరల్‌గా ఏ మసీద్ దగ్గర చూసినా అరబిక్ స్టైల్‌లో టెక్స్టు ప్లసు 4 పిల్లర్లు అట్లా ఉంటదని చెప్పుకున్నాం గదా! మన ఇండియాలో గూడా ఎలా ఉంటదో ఎక్కడైనా అలాగే ఉంటుంది. అట్లాంటి ఆర్కిటెక్చర్ ఉండకూడదు అని చెప్పేసి చైనా ఒక రూల్ పట్టుకొచ్చింది. గత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆ రూల్‌ని ఇంప్లిమెంట్ చేశారు. రీసెంట్‌గా చైనాలో షేదాన్ అనే మసీద్ ఉందనమాట. ఆ మసీదుని గూడా కూలగొట్టేసి చైనీస్ ఆర్కిటెక్చర్‌లో పట్టుకొచ్చారు. ఒక్కసారి ఆ పిక్ మీకు చూపిస్తాను చూడండి. బిఫోర్, ఆఫ్టర్ ఎలా ఉందో. ఇంతకుముందు ఉన్న ఆర్కిటెక్చర్‌కి, ఇప్పుడున్న ఆర్కిటెక్చర్‌కి చూడండి కంప్లీట్‌గా ఎంత డిఫరెన్స్ ఉందో. తర్వాత వాళ్ళు అరబిక్ స్టైల్ టెక్స్ట్ కింద మళ్ళీ చైనీస్ టెక్స్ట్ గూడా యాడ్ చేశారు. సో, ఇంత చేసిన అన్ని మసీదుల్ని వాళ్ళు చైనీస్ ఆర్కిటెక్చర్‌లోకి పట్టకొచ్చిన ఒక్క గొడవ జరగలేదు చైనాలో. ఒక్కళ్ళు గూడా అపోజ్ చేయలేదు. అపోజ్ చేసినా వాళ్ళని కంట్రోల్ చేశారు చైనీస్ గవర్నమెంట్. సో, ఇక్కడ చైనా గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇతర దేశాల యొక్క అంటే సౌదీ అరేబియా కల్చర్ గాని, ఏ కల్చర్ కూడా మా దేశంలో ఉండడానికి వీల్లేదు. మీరు మా దేశంలో ఉంటే మీరు మా కల్చరే ఫాలో అవ్వాలి. చైనీస్ కల్చరే ఫాలో అవ్వాలని చెప్పేసి చైనా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఒక మసీదు యొక్క ఆర్కిటెక్చర్ మార్చడమే గాదు. చైనాలో ఇంకా ఇస్లాం మీద చాలా దాడులు జరుగుతున్నాయి. చాలా సెంటర్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో మనకి నాన్ హలాల్ మీట్ దొరకడం చాలా కష్టం ఇప్పుడు. లేవు. ఎక్కడికెళ్ళినా, ఏ చికెన్ షాప్‌కెళ్ళినా, ఏ రెస్టారెంట్‌కెళ్ళినా, ఏ మటన్ షాప్‌కెళ్ళినా హలాల్ మీట్ మాత్రమే సర్వ్ చేస్తారు. ఇప్పుడు నాకు హలాల్ మీట్ ఒద్దు, నాకు నాన్ హలాల్ మీట్ కావాలంటే మీకు దొరకదు. తింటే తిను లేకపోతే పో అన్న టైప్ అయిపోయింది భారతదేశంలో పరిస్థితి. కానీ చైనాలో అట్లా కాదు. హలాల్ మీట్ మీద కూడా నిషేధం. మీరు హలాల్ మీట్ అనే హలాల్ సర్టిఫికేట్ ఎక్కడ షో చేయొద్దు. అరబిక్ స్టైల్ టెక్స్ట్ ఎక్కడా కనిపించొద్దు. ఒకవేళ మీరు హలాల్ చేసిన మీట్ అమ్ముకోవాలనుకుంటే మీరు సెపరేట్ ఏరియాలో అమ్ముకోండి. లేకపోతే మీ ఇంట్లో కూర్చొని అమ్ముకోండి. పబ్లిక్ ప్లేస్‌లలో మాత్రం హలాల్ మీట్‌ని అమ్మడానికి చైనాలో నిషేధం. అంటే అది కూడా ఒక రిలీజియస్ కిందొస్తదని జెప్పేసి చైనా బ్యాన్ జేసింది. ఒక హలాల్‌తో గాదు, ఒక మసీద్ ఆర్కిటెక్చరే కాదు. ఈవెన్ లౌడ్ స్పీకర్ రోజుకి 5 సార్లు నమాజ్ చేసే లౌడ్ స్పీకర్ మీద గూడా చైనా ఆంక్షలు
ఏసిందనమాట. అంటే చాలామంది డిస్టర్బ్ అయితుంది కాబట్టి మీరు ఎక్కడ గూడా లౌడ్ స్పీకర్స్ పెట్టకూడదని జెప్పేసి ఇంకా కొన్ని మసీదులకైతే హ్మ్. వైర్‌లెస్ సిస్టమ్ గూడా ఇంట్రొడ్యూస్ జేశారక్కడ. అంటే ఏంటంటే మసీదులో నమాజ్ అయ్యే టైంకి అజా ఇస్తారు గదా! ఆ అజాని మీకు ఎక్కడ బయట ఇనిపించదు. వాళ్ళు అజా స్టార్ట్ చేయంగానే మీకు వైర్‌లెస్ మైక్‌లో మీ ఇంట్లో మీకు వరకే ఇనిపిస్తుందనమాట. ఆ టైప్ సిస్టమ్ గూడా పట్టుకొచ్చారు. ఇంతగనం జేస్తుంది చైనా ఇస్లాం మతం మీద ఒక రకమైన దాడే అని చెప్పొచ్చిది. కానీ ఎవ్వరు గూడా నోరు మాట్లాడరు. ప్రపంచ దేశాలు గూడా ఏమి ఒక్క మాట గూడా మాట్లాడరు. ఈవెన్ పాకిస్తాన్ చైనాకి చాలా దగ్గర దేశం పాకిస్తాన్ గూడా ఈ విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు. చైనా రూల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఆ విధంగా చైనా ఒక మతం మీద దాడి చేస్తున్న ప్రపంచ దేశాలు ఎక్కడ మాట కానీ ఒక భారతదేశంలో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మొత్తం ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి లెసన్స్ ఇవ్వడానికి రెడీ అయితాయి. ఇది మన దౌర్భాగ్యం. భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు గూడా ఆలోచించాలి. భారతదేశం బయట వేరే దేశాల్లో ఎలా ఉంది పరిస్థితి? మన దేశంలో ఎలా ఉంది పరిస్థితి? మనం చాలా హ్యాపీగా అందరం కలిసి బతుకుతున్నాం. ఇక్కడ ఏ మత విద్వేషాలు లేవు. రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లాభం కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది కామనే. కానీ దాన్ని మాయలో పడి మన రిలేషన్స్ మనం ఖరాబ్ చేసుకోకూడదు. యాక్చువల్‌గా ఎక్కడ లేవు మాక్సిమం. కాకపోతే కొంతమంది చేసే ఇష్యూస్ వల్లనే ఈ మత కలహాలు చాలా రైజ్ అవుతున్నాయి. ఒక్కళ్ళని అననీకి లేదు. అందరూ అదే అన్ని పార్టీలు అన్ని రకాలుగా ఉన్నాయి. ఒక్క పార్టీని అనడం కూడా కరెక్ట్ కాదు. చాలామంది మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు రాజకీయాల పరంగా. కానీ చూడండి ఒకసారి కంపేర్ చేయండి. చైనాలో ప్రార్థనలు చేసుకునే మసీదుల మీద కూడా ఆంక్షలు. అసలు ఇగ చైనా దేశం మరిప్పుడు నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. చైనా ప్రపంచాన్నే శాసిస్తుంది. కానీ మనమే ఇంకా మరి అక్కడ మతం ఆ విధంగా దాడి చేసినంత మాత్రాన అక్కడ ఏ ఇష్యూస్ లేవు గదా! మంచిగానే బతుకుతున్నారు గదా! సో, చూసే కోణంలో ఉంటుంది. మనం ఎలా బతుకుతున్నాం మన దేశంలో, మనకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి. మన దేశంలో నాకు తెలిసి ఎక్కడ గూడా ఇస్లాం మతం మీద గాని, ముస్లిం మతం మీద దాడి చేసిన అంటే మతపరంగా నేను చెప్పేది. ఉండొచ్చు. జేసి ఉండొచ్చు కొంతమంది. అది దాన్ని పట్టుకొని మనము అసలు మాకు ఫ్రీడమే లేదని చెప్పడం అంటే కరెక్ట్ గాదు. ఎక్కడ గూడా ఏ మతం మీదైనా దాడులు జరిగితే అది కరెక్ట్ కాదనే మనం చెప్పాలి. దాన్ని మనం సపోర్ట్ ఎప్పుడు చేయగూడదు. కానీ చైనా విషయంలో చూడండి ఎంత డిక్టేటర్‌షిప్ అంటారు దీన్ని. కొంతమంది ఫెలోస్‌కి తెలవదు ఏది పెడితే అది డిక్టేటర్‌షిప్ అంటారు. దీన్ని డిక్టేటర్‌షిప్ అంటారు. కంప్లీట్‌లీ చైనాలో దారుణమైన పరిస్థితులున్నాయి ఇస్లాం మీద. కావాలంటే మీరొకసారి ఇంటర్నెట్‌లో చెక్ చేసి చూడండి. రీసెంట్‌గా నేను చెప్పిన షేదాన్ మసీద్ మీద మొత్తం మార్చేసి ఇప్పుడు నేను చూపించిన పిక్‌లో చూపించిన మసీదే ఇప్పుడు రీసెంట్ ఇష్యూ అనమాట. అంటే టాపిక్. న్యూస్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా గూగుల్ చేసి చూడండి. ఇస్లాం మీద చైనా ఏ విధమైనటువంటి ఆంక్షలు పెడుతుందో మీకు అర్థమైపోతుంది. యూ ఆల్‌వేస్ సేఫ్ ఇన్ ఇండియా. ఎవరైనా సరే అది ఇస్లాం అయినా, హిందువులైనా. సరే ముస్లిమ్స్ ఎవరైతే మాకిక్కడ ఫ్రీడమ్ లేదని భావిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. బయట దేశాల్లో అలా లేదు. మనం హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీ కంటిన్యూగా అవ్వాలని ముందు ముందు కూడా మనందరం కలిసి కోరుకుందాం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.